తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మే నెలలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి కేరళ శాస్త్రం ప్రకారం? అలానే ఈ రాశి వారికి సంబంధించిన ఆలయ దర్శనం కానీ పరిహారాన్ని కూడా తెలియచేయండి. తప్పకుండా అమ్మా. కుంభరాశి వారికి ఏంటంటే అమ్మా, ఇప్పుడు శని దోషం నడుస్తుంది. ఈ కుంభంలో శని ప్రవేశించాడు కాబట్టి వాళ్ళకి బాగా మందకష్టం బద్ధకష్టం అనేది ఏర్పడుతుంది. ఈ మందకష్టం బద్ధకష్టం ద్వారా వాళ్ళు ఏది ఆలోచించాలి చేయాలన్నా కూడాను ముందు అడుగు పెట్టలేరు. వాళ్ళకి ఏంటంటే అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ఏమంటే అప్పు తీసుకుంటారు కదా, తీసుకొని తిరిగి ఇవ్వలేరు. వీళ్ళు కానీ ఎవరికైనా ఇచ్చినా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి పొందలేరు. అలాంటి ఇబ్బంది బాగా పడుతూ ఉంటుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే రకరకాలమైనటువంటి ఒక వ్యాధి ఒకటి ఉంటుంది. ఎటువంటి జలదోషం కానీ, మరి సన్స్ట్రోక్ రావటం కానీ, ఇంకా ఇతర వ్యాధులు రావటం కానీ అటువంటి జరుగుతుంటే కొన్ని జాగ్రత్త వహించవలసి వస్తుంది. ముఖ్యంగా లాభము 9, నష్టము 5 కనపడుతుంది కాబట్టి పెద్దగా చింతించే అవసరం లేదు. అనేక రకమైన రంగంలో ఉన్న వాళ్ళకి విజేత అనేది మనకు కనపడుతుంది. అంటే విజేతం, సక్సెస్ఫుల్. ఆ సక్సెస్ఫుల్ అనేది మనకి తెలుస్తా ఉంది. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి ఈ ఆర్థికంగా చూసుకున్నట్లయితే? కుంభరాశి వారికి శని దోషం నడుస్తుంది కాబట్టి వ్యాపార పరంగా కూడాను మీరు ఏదైతే రంగాల్లో ఉన్నారో వాళ్ళకందరూ కూడా కాస్త అంత డెవలప్మెంట్ ఏమి ఉండకపోయినప్పటికీ కూడా బాగా నడుస్తుంది. కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు ఏమా. అయినప్పటికీ కూడా బాగా నడవాలంటే మీరు ఏం చేయాలంటే అమ్మా, ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా మీరు ఒక విశేషమైనటువంటి ఒక ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. చిదంబరంలో ఉన్నటువంటి చిదంబరేశ్వర స్వామి ఆలయం. ఈ ఎలాంటి శని ఉంది కాబట్టి దోష పరిహారం కోసము ఆ చిదంబరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. కేవలం నాడి శాస్త్రకంగా మీకు తాళపత్రాలు వచ్చేవంటి ఆలయాల గురించి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళండి. వచ్చేవంటి మేనలు సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లలతో పాటు అందరు కలిసి వెళ్ళండి. ఆ చిదంబరేశ్వర స్వామికి వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి ఒక పూజ కానీ విధానం కానీలో మీరు పాల్గొనుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఎలాంటి సమస్యలకి వెళ్తే? ఇది సమస్యలు చాలా అండి. ఇప్పుడు శని దోషం అంటే ఏంటంటమ్మా, వాళ్ళు తట్టుకోలేరు. ఇదివరకు మీరు ఎంత సుఖంగా ఉన్నారో అంత లాస్ అయిపోతూ ఉంటుంటప్పటికీ మీరు ఎట్లా తట్టుకోగలుగుతారు? తట్టుకోలేరు. కాబట్టి అనేక రకమైనటువంటి ఒక సమస్యలు ఉంటాయి. అది ఏంటంటే వివరించి చెప్పడానికి వాళ్ళకు కూడా అంత ఆలోచించేటట్టు ఉండదు. చూస్తున్న కొద్ది సునామీ వచ్చి ఎలా కొట్టుకుపోతూ ఉంటుందో ఆ రకంగా ఆస్తులు కానీ మరి రకరకమైనటువంటి ఇబ్బందుల నుంచి ఇది కలగటం అనేది జరుగుతుంటాయి. కాబట్టి అవన్నీ భయపడకుండా మీరు ముందడుగు వేయాలంటే ఇది చేసుకోవాలి. అలానే అండి, వివాహానికి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మే నెలలో? మే నెలలో మాత్రం వివాహానికి కొద్దిగా అడ్డుపడడానికి అవకాశం ఉంటుందమ్మా. జాగ్రత్త వహించవలసిన విషయం ఉండే. ఎందుకంటే 1కి 2 సార్లు బాగా ఆలోచించుకుంటే సరిపోతుంది. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించండి వ్యవసాయం పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అసలు? వాస్తవానికి ఎలా ఉంటుందంటేనమ్మా, మనకి మూలం అనేది ఎందుకంటే కుంభరాశిలో శని ఉంది కాబట్టి కొద్దిగా ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే శని పైచి అంటారు. శని పైచి అంటే అమావాస్య రోజు వచ్చేవంటి శని త్రయోదశి ఎప్పుడైతే వస్తుందో, అంటే ప్రతి నెల శని త్రయోదశి శని మాస శివరాత్రి అని వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు, అంటే పౌర్ణమికి 3 రోజుల ముందు కానీ అమావాస్య రోజు 3 రోజుల ముందు కానీ ఈ శని త్రయోదశి వస్తుంది. ఆ రోజున ఈ కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఏమంటే ఆ మట్టి ప్రమిదలో కింద నల్ల నువ్వులు వేసి ఇంకొక ప్రమిద పెట్టండి. ఒక ప్రమిద పెట్టి ప్రమిదలో నల్ల నువ్వులు వేసి ఇంకో ప్రమిద పెట్టండి. పెట్టి 5 ముఖాలమైనటువంటి వస్తువులు 5 దిక్కులు పెట్టేసి చక్కగా మీరు ఆ ఒక నవగ్రహాల దగ్గర పెట్టి దీపార్చన చేయండి. అదేంటంటే గురుగారు, మరి 9 నవగ్రహాలుగా 9 వత్తులు పెట్టాలి కదా, మరి 5 పెట్టవచ్చునా అప్పుడే డౌట్ వస్తుంది.
కానీ ఏం భయపడే విషయం లేదు. ఈ యొక్క దోష నివర్తనం కోసము మీరు ఈ పెట్టాలి. స్వామివారికి మంగళవారం, శనివారము ప్రత్యేకంగా ఆ రోజున వెళ్ళి మీరు తైలముతో స్వామివారికి అభిషేకం చేసుకుంటే శనీశ్వరుని ఒక గాయత్రి, శనీశ్వరుని ఒక మంత్రము, ఆ స్వామికి విశేషమైనటువంటి నైవేద్యం ఏంటంటే మనకు ఏదైనా తోచిన వంటి బెల్లంతో కానీ పాయసంతో కానీ నైవేద్యం చేసి పెడితే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. ఎక్కువ శాతం గుడ అన్నం చాలా ప్రీతి. గుడ అన్నం ప్రీతి అంటే అది నైవేద్యం పెట్టింది ఎవరికి పెట్టకూడదు కాబట్టి స్వామివారి దగ్గరే పెట్టేసి ఆవు కానీ కాకులు కానీ పెడితే చాలా విశేషం. అంటే పెట్టిన నైవేద్యం స్వామివారికి పెట్టితే కాకులకు పెట్టాలి. ఎందుకంటే శనీశ్వరునికి వాహనం కాబట్టి ఆ కాకులకు దానం పెడితే ఆ దాన విశిష్ట ఫలితం కూడా లభించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఒక ఫలితం రావడం జరుగుతుంది. గురుగారు, మే నెలలో అంటే కేరళ శాస్త్రం ప్రకారం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది, పరిహారం కూడా తెలియచేయండి. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసే విశ్వవంతులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా కష్టాలన్నీ ఉండకూడదు. ఎప్పుడైనా మీనరాశికి పట్టినటువంటి శని దోషం ద్వారా ఏలాంటి శని దోషం వల్ల విపరీతమైనటువంటి ఒక కష్టాలు రావటం వల్ల జరుగుతుంటాయి. కష్టాలంటే ఆయనకే వస్తాయా అంటే తనకే వస్తుందని కాదు, చుట్టూ ఉన్న వాళ్ళతో పాటు మీకు కష్టాలు వస్తాయి. ఇంట్లో ఉన్న వాళ్ళతో కష్టాలు వస్తాయి, పరివారంతో కష్టాలు వస్తాయి, సంతానంతో కష్టాలు వస్తాయి. సో ఈ రకంగా కొద్దిగా మీకు ఇంపాక్ట్ బాగా పడుతూ ఉంటుంది. మెంటల్గా టెన్షన్స్ బాగుంటాయి, వీళ్ళకి ప్రెషర్స్ బాగా పడుతుంటాయి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, రకరకాలమైనటువంటి ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించవలసినటువంటి విషయం ఉంది. ఎటువంటి జాగ్రత్త వహించాల్సిన విషయం ఉందంటే ఈ మీనరాశి వాళ్ళు ఆ విషయంలో ఏదైనా మాట్లాడేస్తారు, ఆ విషయంలో ఏదైనా చెప్పేస్తారు. ఎందుకంటే ప్రభావం మైండ్ మెంటల్గా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో ఉద్యోగం పరంగా చూసుకున్నా, వ్యాపారం పరంగా చూసుకున్నా, మరి అనేక రకాల రంగంలో ఉన్న వాళ్ళకైనా, మరి అదే విధానంగా రాజకీయ నాయకుల్లో మీరు ప్రవేశిస్తున్నారు, మీరు రాజకీయంగా ఇప్పుడు పోటీ పడుతున్నారంటే పోటీ చేయకుండా ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ విజయదత్వం అనేది మనకు కనపడటం లేదు కాబట్టి మీరు పోటీ చేయకపోవడమే మంచిది. నేను పోటీ మీరు చేశాను అనుకోండి, ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది, ఇప్పుడు డబ్బులు పోతే పేరు పోతుంది ఏమండి. కాబట్టి మీరు బ్యాక్ సపోర్ట్ స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం చాలా ఉత్తమం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం చాలా ఉత్తమం. ఆ మాదిరిగా మీరు ముందుకు ప్రొసీడ్ అయిపోవచ్చు. గ్రహస్థితి అనుకూలంగా మీకు అంతగా అభివృద్ధిగా లేవు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ప్రత్యేకంగా శని సింగాపూర్కి వెళ్ళి మనకు మహారాష్ట్రలో ఉంటుంది, ఇది ఒకటి మాత్రమే మహారాష్ట్ర సైడ్ వెళ్ళాలి, నార్త్ సైడ్. అటు వెళ్తే అంటే షిరిడీకి దగ్గరగా ఉంటుంది. అక్కడ శని సింగాపూర్ రోజు అక్కడ విశేషంగా స్వామివారికి తైలాభిషేకం చేస్తారు, స్వామివారికి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, సహస్ర అభిషేకం చేస్తారు. విశేషమైనటువంటి ఒక పూజ ఫలితం లభిస్తుంది. ఎప్పుడైతే కూడా శనీశ్వరునికి మీరు పూజ ఆరాధన చేస్తున్నారో, శనీశ్వరునికి మీరు బాగా గట్టిగా మీరు పట్టుకొని ప్రార్థన చేస్తే దివ్యమైనటువంటి ఒక ప్రసాదం లభ్యం అవుతుంది. కానీ నేను నిత్యంగా ప్రతి శనివారం ప్రతి మంగళవారం వెళ్తున్నానండి, శనీశ్వరునికి పూజ చేస్తున్నాను, ఆయన నాకు తగ్గట్లేదని అనకూడదమ్మా. మీకు పట్టింది ఎలాంటి శని నుంచి ఉపశమనం జరగాలి. ఇప్పుడు పుండు అయింది, ఆ పుండుకు మందు రాసుకొని నొప్పి తగ్గించుకోవాలి తప్ప పుండు ఎండదు. అది ఎప్పుడు ఎండాలంటే అప్పుడే ఎండుతుంది. సో ఆ రకంగా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి పరిహారం మరి దానికి దానం ఏ విధానంగా చేసుకుంటే సరిపోతుంది గురుగారు అంటే, నేను ఇదివరకు కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పి ఉన్నాను. మా అమావాస్యకు వచ్చే 3 రోజుల ముందు శని రోజున త్రయోదశి వస్తుంది. దాన్ని శని త్రయోదశి అంటారు, శని పైర్చి అని మన తమిళ్లో అంటుంటారు, మలయాళం అంటుంటారు. ఆ రోజు కిలంబావు నువ్వుల నూనె తీసుకెళ్ళి చక్కగా ఒక మంచి బ్రాహ్మణుడికి తీసి 1116 ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అలా ప్రతి నెల వచ్చినప్పుడల్లా మీరు చేస్తుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. స్వామి అనుగ్రహిస్తారు, చాలా సంతోషపరుస్తారు. అలానే ఈ నెలలో ఉండి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు ఆర్థికంగా చూసుకున్నట్లయితే? వ్యాపారంకి కొద్దిగా మీకు లాభం చూసుకున్నా కూడా కొద్దిగా బాగానే ఉంటుందమ్మా. ఎందుకంటే శని గట్టిగా ఉన్నాడు కాబట్టి మీకు
మానసిక ఒత్తిడిలో ఉంటున్నాయి కాబట్టి ధనం పైన మొత్తం మీకు పెద్దగా ఒత్తిడిలు ఏం పడవు. ధనాలన్నీ రావటము, బిజినెస్ డెవలప్మెంట్ కావడము అవన్నీ కూడా బాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటారు, అసలు వస్తుంది. కానీ ఎలా వస్తుందో అలా పోతుంది. దాన్ని ఆపుకోవడానికి స్టాపర్ కావాలి. స్టాపర్ అంటే నిలుపుకోవడం అనే శక్తి కావాలి. దానికి ఏదైనా మీ వైఫ్ని పార్ట్నర్నో, మీ కొడుకుని పార్ట్నర్నో, మరి ఎవరినైనా ఒకటే జాయిన్ చేసుకోవాలి కొద్ది రోజుల వరకు. మీ రాశి చేంజ్ అయ్యేటప్పుడు అప్పుడు మీకు మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. సోషల్గా మీరు మూవ్మెంట్ అవ్వాలి. ప్రతిదీ కూడా మీరు ఎమోషనల్గా పోకూడదు. ఈ మీనరాశి వాళ్ళు ఏంటంటే ప్రతిదీ ఎమోషనల్గా వెళ్ళిపోతారు. చిన్న చిన్న విషయానికి పెద్దగా చేసుకుంటారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చూసి చూడనట్టుగా, విన్నట్టుగా వెళ్ళిపోతే ఈ జీవితం ఇది సాఫ్ట్గా సాగిపోతుంది. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయండి? ఉంటాయండి. అంటే ఎలాంటివి ఉంటాయి అంటే రకరకాలమైనటువంటి వ్యాధులు రకరకాలంగా ఉంటుంది. ఈ మే నెలలో మాత్రం చాలా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరంగా, మానసిక పరంగా అనేక రకమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం జరగాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోవడము చాలా ఉత్తమం. శనీశ్వరుడు గాయత్రి జపించుకోవడం చాలా ఉత్తమం. శనీశ్వరునికి ప్రత్యేకమైనటువంటి శని త్రయోదశి, శని పరిచి రోజున విశేషమైనటువంటి ఫలితం లభించి చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత మీకు ఏదైనా ఇంక పవర్ఫుల్ మంత్రాలు కావాలి గురుగారికి, మేము ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటే మనం కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా అటువంటి మంత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు జీవితంలో మంచి మార్పు రావడం అనేది జరుగుతుంది. వివాహానికి సంబంధించి కూడా ఎలా ఉంటుందండి? వివాహానికి కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పట్లో వాళ్ళకి గట్టి బలం లేదు కాబట్టి వివాహాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పరిహారం కూడా మీరు చెప్పింది చేస్తే సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. అంటే కేరళ శాస్త్రం ప్రకారం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందని. ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటలో మనకి తెలియజేశారు. కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.